స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లోనే మత సామరస్యం ఎక్కువ, అందరం సోదరభావంతో మెలగాలి. ఇఫ్తార్ విందుల్లో రేణుకా చౌదరి. సహజ వనరుల దోపిడీని అడ్డుకుందాం, టైల్ ఫండ్కు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం. రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ నేతల పిలుపు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించాలి, అన్నా హజారేకి సంపూర్ణ మద్దతునివ్వాలి. పార్టీ సభల్లో పువ్వాడ పిలుపు. ఖమ్మం జిల్లా న్యాయస్థానాన్ని సందర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. తెలంగాణ గీతాలతో మారుమోగిన కోర్టు. इंडिया को संवारे अन्ना हजारे, हम हैं संग तुम्हारे हजारे, हम हैं संग तुम्हारे अन्ना हजारे, इंडिया को संवारे अन्ना हजारे, हम हैं संग तुम्हारे. వార్తల్లోని వివరాలు. మత సామరస్యానికి భారత్ పెట్టింది పేరని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తెలిపారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సోదరభావంతో మెలగాలని ఆమె ఆకాంక్షించారు. ఖమ్మం పట్టణంలోని 37 మసీదుల్లో ఏకకాలంలో కేంద్ర మాజీ మంత్రి, ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆయా మసీదులకు ఆహార పదార్థాలను తీసుకెళ్లి పంపిణీ చేశారు. మోమినార్ ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం మహిళలకు రేణుక పండ్లు పంపిణీ చేశారు. మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఆంధ్ర వలస పాలకులు సహజ వనరులను దోపిడీ చేయకుండా కాపాడుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ముఖ్యంగా జలవనరులను కొల్లగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోరారు. ఖమ్మం పట్టణం స్వీకల్ రిసార్ట్స్ లో దుమ్ముగూడెం, నాగార్జున సాగర్ టైల్ పాండ్ పైన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, సాగునీటి వనరుల నిపుణుడు విద్యాసాగర్, టీఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్, దిండిగాల రాజేందర్, డాక్టర్ రాఘవులు, గోపగాని శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర వలసవాదుల సాగునీటి దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని సమావేశం నిర్ణయించింది. సమావేశ అనంతరం కోదండరాం, కవిత మీడియాతో మాట్లాడారు. దుమ్ముగూడెం టైల్ పాండ్కు వ్యతిరేకంగా పోరాడతామని తెలిపారు. అడ్డుకోవాలని, తెలంగాణ రాష్ట్ర సాధనకు సహకరించాలని కోరుతున్నాం. మేము కూడా మరి ఈ వనరుల తరలింపుకై జరుగుతున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ మేము అడ్డుకోవటానికి అన్ని రకాల కార్యక్రమాలను కూడా రూపొందించుకుంటాం. ఇవాళ జరిగేటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మరి ఆ ప్రతిపాదనని అందరి ముందు పెట్టడానికి, ఒక ఉధృతమైన కార్యాచరణను అందించడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తాం. ఈ విషయాలను గ్రహించి అన్ని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా రేపు రాబోయేటువంటి సకల జనుల సమ్మెలో ఉధృతంగా పాల్గొనాలని వారందరికీ విజ్ఞప్తి చేస్తారు. ప్రాంతానికి తరలించేటటువంటి వారి వైఖరిని, విధానాన్ని వ్యతిరేకిస్తూ మొత్తంగా దుమ్ముగూడెం టేల్ పాండ్ ప్రాజెక్ట్ ని తక్షణమే నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం నిలిపివేయనటువంటి పరిస్థితి ఉంటే వారి మీద న్యాయ పోరాటం చేస్తాం. దాంతో పాటు ఖమ్మం జిల్లా ప్రజలందరినీ కూడా జాగృతపరిచి ఇక్కడ క్షేత్రస్థాయిలో కూడా పోరాటాలు చేయడానికి తెలంగాణ జాగృతి సిద్ధంగా ఉన్నది. ఆ యొక్క కార్యాచరణలో మేము ఉన్నాం. ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన.
శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్. సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడిటేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ MNCలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా BC, SC, ST మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్. విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్. అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ BTech, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET and ESET code DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramulu, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramulu College of Engineering and Technology, Dare Campus, Kuravi Road, Khammam. Cell 93963 17401 and 93912 11166. అవినీతి రహిత సమాజ నిర్మాణ ఉద్యమంలో పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు కోరారు. అన్నా హజారే ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఖమ్మం పట్టణంలో వార్డు సిపిఐ మహాసభలు జరుగుతున్నాయి. సీనియర్ సిపిఐ నేత మేకల సంగయ్య అధ్యక్షతన జరిగిన సభలో పువ్వాడ నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. దేశంలో అవినీతి పెరిగిపోవడంతో అభివృద్ధి కుంటిపడుతుందని తెలిపారు. 70 కోట్ల బోపర్స్ కుంభకోణం నాటి ప్రభుత్వాన్ని కూల్చివేసిందని, నేడు లక్షల కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పారు పువ్వాడ. ప్రధానమంత్రులు కూడా ఉద్యోగం చేసుకున్నారు. డబ్బు పెరిగింది, అదో 1,000 కోట్ల రూపాయలు చేతులు మాత్రం అందులో ఎక్కడైనా గుంజాలనుకోండి, గుంజేవాడికి జీవితాంతం తరతరాలు ఆశేవాడు. ఖర్చు
తెలంగాణ అభివృద్ది పేరు మీద రాసి దుమ్ముగూడెం టేల్ పాండ్ ద్వారా జలాలను తరలించుకుపోయే కుట్రను అడ్డుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కోరారు. దుమ్ముగూడెం టేల్ పాండ్ కు వ్యతిరేకంగా జాగృతి నిర్వహించే పోరాటానికి న్యాయవాదులంతా మద్దతు ఇవ్వాలని కోరారు. ఖమ్మంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కవిత విద్యాసాగర్ జిల్లా న్యాయస్థానాన్ని సందర్శించారు. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఖమ్మం కోర్టులో న్యాయవాదులు 600 రోజులుగా అందశ్రీ తెలంగాణ గీతాన్ని ఆలపిస్తున్నారు. వారు కూడా న్యాయవాది కొండపల్లి జగన్తో గొంతు కలిపి పాడారు. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ పోతనది పురిటి గడ్డ. తెలంగాణ జలవనరుల పరిరక్షణకు సాగే ఉద్యమానికి న్యాయవాదులంతా అండగా ఉండాలని కవిత విద్యాసాగర్ రావు కోరారు. భూములను కూడా అక్రమంగా ఇచ్చేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా జిల్లాకు సంబంధించినటువంటి నీటి వనరులు అంటే మన జిల్లాలో మన తెలంగాణలో 20,000తో ప్రాజెక్టు కడుతున్నామని చెప్పి ఒక పక్క మోసపూరితమైనటువంటి మాటలు చెప్తూ అందులోంచి మాత్రం మనకు కూడా 1 ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా ఖర్చు మాత్రం తెలంగాణ పేరు మీద రాసి నీళ్లు మాత్రం ఆంధ్రకు పంపించేటటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా విద్యార్థులైనటువంటి మీరందరూ లీగల్ గా ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి మీరందరూ కొద్దిగా అలర్ట్ గా ఉండి దయచేసి ఈ టైంలో మన వనరులు 80% పరివాహక ప్రాంతం కలిగినటువంటి గోదావరి నది గర్భాన ఉన్నటువంటి తెలంగాణకు నీళ్లు దక్కకుండా నీళ్లను దొంగిలించి నిస్సిగ్గుగా తెలంగాణకు న్యాయం చేకూరుస్తున్నామనే ముసుగులో ఈ నీళ్లను తస్కరించి తీసుకుపోతున్నట్టు బాహాటంగా ఒక చేస్తున్నటువంటి దుశ్చర్యకు మేము మా చేతనైనటువంటి ప్రతిఘటన చేస్తూ ప్రజలను ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు ప్రశాంతమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్, అంకిత భావం, అనుభవం కలిగిన ఎంటెక్ PhD క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్ 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. JNTU యూనివర్సిటీ MBA నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి బీటెక్ నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు IAS ఖమ్మం మరియు SP కాంతి రాణా తాతా గారు. మా ప్రత్యేకతలు 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ, పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు, అనుభవం కలిగిన PEDల పర్యవేక్షణలు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్. JKCతో అనుబంధం గల సంస్థ. ఖమ్మం వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం. USA గల MK యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, CSE, IT, ECE, EEE, మెకానికల్, MTech, CSE, B Pharmacy, M Pharmacy, MBA. BTech and MBA కోడ్ PPIT. B Pharmacy కోడ్ PULI. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9347212444 మరియు 9390934111. ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత టిప్స్. ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్.
ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్. ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్ఈ, మెకానికల్, సివిల్ మరియు ఎంబీఏ. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KMTS. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్. స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే అత్యద్భుత ఫలితాలను సాధిస్తున్న ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్. అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అనుభవం గడించిన డాక్టర్ నాగార్జునరావు గారి సారథ్యంలో ఎంబీఏలో 100% రిజల్ట్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీ మరియు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి. 50 కిలోమీటర్ల పరిధిలో బస్ సౌకర్యం, లోకల్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. కోర్సెస్ ఆఫర్డ్ ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ ఈ, సివిల్, ఐటీ, ఎంబీఏ అండ్ ఎంసీఏ. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KDDW. మేనేజ్మెంట్ సీట్లకై సంప్రదించండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్, నియర్ రంగనిగుడి, అనంతగిరి రోడ్, కోదాడ. సెల్ 9490208888 అండ్ 9573826231. విద్యా సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. ఫీజుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం పట్టణం ప్రభుత్వ మహిళా కాలేజీ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. ప్రభుత్వం నిరుపేదలకు విద్యను దూరం చేసే చర్యలు చేపడుతుందని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు నినాదాలు చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం అన్ని వైఖరి. విద్యార్థుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వ అధికారులకు విద్యార్థి నేతలు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల సమస్యలపైన అధికారులు స్పందించి మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. మీరు అడ్మిషన్ ఫీజు తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంటర్మీడియట్లో చదువుతున్నారంటే దాని రికగ్నేషన్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. మరి కాషన్ మనీ డిపాజిట్ అనేది ఉంటుంది, అది తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆర్ట్స్ పిల్లలు కనుక ఉన్నట్లయితే లైబ్రరీకి సంబంధించినటువంటి డిపాజిట్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. ఖమ్మం పురపాలక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిపిఎం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే వ్యాధులను అరికట్టాలని, పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని కోరింది. ఖమ్మం పట్టణ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సిపిఐ నేతలు ఎర్ర శ్రీకాంత్, శ్రీనివాస్, విక్రమ్ తదితరులు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. వీధి దీపాల నిర్వహణను ప్రైవేటీకరించరాదని వారు ఆ వినతిపత్రంలో కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. అది వికలాంగులు కానివ్వండి, వృద్ధాప్యం కానివ్వండి, లేకపోతే విడో కానివ్వండి, ఈ సంబంధించి కూడా కొత్తగా అప్లికేషన్ తీసుకుని వాటిని కూడా ఫైనల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలలో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పనిని ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పాలనే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో ఖమ్మం కూడా అప్పచెప్పే దాంట్లో ఉన్నది. దానివల్ల అనేక అనర్థాలు రావడానికి అవకాశం ఉన్నది. ఇప్పటికే లైట్లు సక్రంగా అక్కడక్కడ పోయిన సందర్భంలో 10 రోజులు పడుతుంది వేయడానికి. కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. ఖమ్మం జిల్లాలోని అన్ని దేవాలయాల్లో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. అన్ని దేవాలయాల్లో 4 శ్రావణ శుక్రవారాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం.
దేవాదాయ శాఖ మరియు ధార్మిక పరిషత్తు సంయుక్తంగా నిర్వహించినటువంటి యొక్క కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమంలో సామూహికంగా దాదాపుగా 150 మంది మహిళలు చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని మన ఆలయంలో సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో నిర్వహించుకోవడం జరిగింది. ఇది 4వ శుక్రవారం కావటం, చక్కగా అమ్మవారికి అనుగ్రహంగా వరలక్ష్మి వ్రతం చేయటం, దానికి తోడుగా ఈ రోజున పూర్వభాద్ర నక్షత్రం కూడా పునర్వసు నక్షత్రం కలవటం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లోనే మత సామరస్యం ఎక్కువ, అందరం సోదరభావంతో మెలగాలి. ఇఫ్తార్ విందుల్లో రేణుకా చౌదరి. సహజ వనరుల దోపిడీని అడ్డుకుందాం, టైల్ ఫండ్కు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం. రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ నేతల పిలుపు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించాలి, అన్నా హజారేకి సంపూర్ణ మద్దతునివ్వాలి. పార్టీ సభల్లో పువ్వాడ పిలుపు. ఖమ్మం జిల్లా న్యాయస్థానాన్ని సందర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. తెలంగాణ గీతాలతో మారుమోగిన కోర్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.